ఏపీలో మద్యం కుంభకోణం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాను విచారణకు రాలేనని సిట్కు సమాచారం ఇచ్చారు మాజీ ఎంపీ విజయసాయి. తనకు వివిధ కార్యక్రమాలు ఉండడంతో రాలేనన్నారు. 2 రోజుల్లో విచారణకు వచ్చే తేదీని కూడా చెప్తానన్నారు విజయసాయి రెడ్డి. మరోవైపు ఆయన చేసిన ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించగా ఆయన భగవద్గీతలోని కర్మణ్యేవాధికారస్య శ్లోకాన్ని ట్వీట్ చేశారు. గతంలోనూ సిట్ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి తాజాగా మరోసారి పేరవడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారిపోయింది. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 179 ప్రకారం సాక్షిగా ఆయనను విచారణకు పిలిచారు. గతంలో ఏప్రిల్ 18న కూడా విజయసాయి రెడ్డి సిట్ విచారణకు హాజరైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కుంభకోణానికి సంబంధించి ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. ఇప్పుడు మరొకసారి ఆయనను విచారణకు పిలవడంతో ఆయన ఏం చెప్తారోనని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం తాను విచారణకు ఇప్పుడు రాలేనన్నారు. జగన్కి వ్యతిరేకంగా ఆఫ్ రికార్డు కానీ ఆన్ రికార్డు కానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. క్వార్టరీ వల్ల విభేదించి పార్టీని వదిలేనే కానీ జగన్కి హాని కలిగించే విధంగా ప్రవర్తించడం మాట్లాడటం జరగదు. నేను రాజకీయాల్లో లేను. ఏ రాజకీయ పార్టీతో లేదా నాయకుడితో నాకు శత్రుత్వం లేదు. నేను ఏ విషయం మాట్లాడదలుచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా లేదా నా అఫీషియల్ ఎక్స్ ద్వారా తెలియజేస్తానన్నారు విజయసాయి రెడ్డి. తన పైన వచ్చిన ఒత్తిడి వల్లే విజయసాయి సిట్ విచారణకు రాలేదని ఇప్పుడు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.